హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని షార్ట్స్ని అన్నీ చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు నేను ఇంట్లో చేసిన పనులను ఒక వ్లాగ్ లాగా చేశానండి. చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక వారం నుంచి మేగడనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతున్నాను. ఆ మేగడని తీసి నెయ్యి చేద్దామని ఇక్కడ మేగడ మీకు చూపిస్తున్నా అండి. మిక్సీ జార్ కడిగేసి అందులో వేసేసుకుంటున్నాను మేగడని. నేనైతే ఇంట్లోనే నెయ్యి ఎప్పుడు ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా అండి. బయట నుంచి అయితే కొనుక్కురాము మేము నెయ్యిని. అసలు బయటివి వాడం కూడా. మేము గేదె పాలు తీసుకొచ్చేసి ఇంట్లోనే పాలు తోడబెట్టుకొని పెరుగు మీద మీగడనే చేస్తా అండి. నేను పాల మీద మీగడతోటి అయితే నెయ్యి చేయను, పెరుగు మీగడతో చేస్తాను. ఆ మీగడనైతే ఇలా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత మిక్సీ ఆన్ చేసుకుని ఒక పల్స్ ఇచ్చేసుకున్నామంటే వెన్న మొత్తం రెడీ అయిపోతుందండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. కొంచెం సేపు పల్స్లో బ్యాక్ సైడ్ తిప్పామనుకోండి మంచిగా వెన్న అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న వెన్ననైతే బాగా శుభ్రంగా కడుక్కున్నాను. మంచినీళ్ళతోని ఒక 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇక్కడైతే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టుకొని చిన్న మంట మీద పెట్టుకోవాలి కదండి. చిన్న మంట మీద పెట్టుకుని కలుపుకుంటూ మరిగిస్తున్నాను. నేను నెయ్యి మరిగించేటప్పుడు అయితే ఏం వేయలేదండి. కొంతమంది తమలపాకులు, మెంతులు అవి ఇవి వేస్తుంటారు కదా, నేనైతే ఏం వేయలేదు. అయినా ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి. ఇక్కడ వచ్చేసి నెయ్యి పొయ్యి మీద పెట్టిన తర్వాత బీరకాయ కూర చేద్దామని చెప్పి బీరకాయ అయితే తీసుకొచ్చాను. పచ్చిమిర్చి అయితే బాగా కారం ఉన్నాయని ఒక పచ్చిమిర్చి తీసుకొచ్చి చూపించాను మీకు. ఈ బీరకాయనైతే తొక్క తీస్తున్నా అండి. ఇక్కడ ఆల్రెడీ ఒక పేపర్ వేసేసుకొని మనం ఇలాంటి పనులు చేసుకునేటప్పుడు మన వంట బల్ల అంతా గందరగోళం కాకుండా ఉండాలంటే ముందుగా ఒక పేపర్ వేసేసుకున్నామనుకోండి, ఆ పేపర్ మీద ఇలా తొక్కంతా పడిపోతుంది కదా, ఆ పేపర్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఊరికే మాటికి వంట బల్లని కడుక్కోవటం, తుడుచుకోవటం ఇదంతా మనకు చాలా పెద్ద ప్రాసెస్ కదండి. అందుకే ఇలా ఒక పేపర్ వేసేసుకున్నామంటే చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది. ఇక్కడ బీరకాయతో పచ్చి శనగపప్పు కాంబినేషన్ చేసి కూర చేద్దామని బీరకాయనైతే పొట్టు తీస్తున్నా అండి. పచ్చిశనగపప్పు బీరకాయ కూర చాలా బాగుంటుంది కదా. దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకొని చేస్తే చాలా బాగుంటుందండి. అందుకే నేను ఎక్కువ శాతం బీరకాయలో పాలు పోసి చేస్తుంటాను. శనగపప్పు వాడటం తక్కువ. కానీ ఈరోజైతే పాలు పోసి చేస్తే మధ్యాహ్నం తర్వాత చేసినా సరే సాయంత్రం నైట్ అయ్యేలోపు ఈ సమ్మర్లో కొంచెం స్మెల్ వస్తాయి కదండి. అందుకే ఇలాగ మసాలా కర్రీ లాగా చేద్దామని చెప్పి ఇక్కడ బీరకాయనైతే తొక్క తీస్తున్నాను. బీరకాయలోకి శనగపప్పునైతే ముందుగానే కడిగి వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నామంటే తొందరగా నానిపోతుందండి. అదే మనకి ఎక్కువ టైం లేదనుకోండి, అలాంటి టైంలో ఏదైనా నానాలి తొందరగా అని అనుకుంటే కొంచెం నీళ్లు వేడి చేసేసుకుని దానిలో నానబెట్టుకున్నామనుకోండి తొందరగా నానిపోతుందండి. ఇక్కడ నెయ్యి కూడా రెడీ అయిపోతుంది. నెయ్యి చూస్తున్నాను కరుగుతున్నప్పుడు ఒక స్పూన్ తోటి కలుపుకుంటున్నా అండి. అంటే ఆ నొరగలు అదంతా ఉంటుంది కదా, అలా ఉండకుండా కలిపేస్తున్నాను. ఆ నెయ్యి స్టవ్ ఆపేసిన తర్వాత ఇక్కడ బీరకాయనైతే శుభ్రంగా కడుక్కున్నా కదా, ఇక ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నా అండి. యూట్యూబ్లో నా వీడియోస్ షార్ట్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుందండి నేను కొంచెం టెన్షన్ పడుతూ భయపడుతూ వీడియోస్ చేస్తున్నానని చెప్పి. ఎందుకంటే ఎవరు ఏం కామెంట్ చేస్తారోనని కూడా నేను చాలా భయపడిపోతున్నాను యూట్యూబ్ చేస్తున్నప్పుడు. చాలామంది అయితే మీకేం పని పాట లేదా అనుకుంటూ ఉంటారేమో, కానీ పని పాట లేక కాదండి. చేయాలి అని ఏదైనా ఒక సక్సెస్ సాధించాలి అనుకున్నప్పుడు మనం బయటి వాళ్ళ నుంచి, మనకు తెలిసిన వాళ్ళ నుంచి, అయిన వాళ్ళ నుంచి కూడా మాటలు పడాల్సి అయితే ఉంటుంది. నేనైతే అన్నిటికీ సిద్ధమయ్యే ఇలాగ స్టార్ట్ చేశాను. కానీ అప్పుడప్పుడైతే మధ్యలో ఎవరేమనుకుంటున్నారో ఏంటో అనే భయం అయితే వేస్తూనే ఉంటుంది. అనుకునే వాళ్ళు అనుకుంటారు, కానీ ఒకవేళ మనం సక్సెస్ అయ్యాము అని అంటే, రేపు ఒక రూపాయి సంపాదించుకున్నాము అంటే మనకు ఆ ఆనందం వేరేలాగా ఉంటుంది కదండి. మనం సొంతంగా సంపాదించుకుంటే మనం ఒకళ్ళ మీద ఆధారపడకుండా డబ్బు సంపాదించుకుంటున్నామని మనకు కూడా గర్వంగా ఉంటుంది. ఒకవేళ ఈరోజు అన్న వాళ్ళు మనకి ఏదైనా డబ్బు సాయం అవసరమైంది అంటే సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు కదండి. అందుకే నేనైతే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి నేనైతే సక్సెస్ పొందాలి అని నా ప్రయత్నం నేనైతే చేస్తున్నా అండి. అంతా దేవుడి మీద భారం. ఇంకా నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మీరు నాకు కాస్త హెల్ప్ చేశారంటే నేను సక్సెస్ అవుతానని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ చూసే వాళ్ళందరూ అప్పుడప్పుడు నాకు ఏదైనా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే
నాకు కూడా కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడైతే బీరకాయ కూర అయితే పొయ్యి మీద వేసేసానండి. తాలింపు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు లేదని కరివేపాకు అయితే వేయలేదండి. కరివేపాకు వేయలేదేంటో అని అనుకుంటారేమో చూసిన వాళ్ళు. ఫ్రెష్ కరివేపాకు లేకపోతే నాకు వడలిపోయిన కరివేపాకు వేయాలని అయితే అనిపించదండి, అందుకే వేయలేదు. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గిపోతున్నాయండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇంకా దీనిలో అయితే బీరకాయ ముక్కలు వేసేస్తానండి. ఆల్మోస్ట్ ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా. ఇక్కడ ముక్కలైతే వేసేస్తున్నాను. వేసిన తర్వాత వీటన్నిటిని కలిపి మూత పెట్టుకున్నామంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ వల్ల తొందరగానే మగ్గిపోతుంది. బీరకాయ కూర తొందరగానే అయిపోతుంది. కానీ పచ్చిశనగపప్పే ఉడకటం కొంచెం టైం తీసుకుంటుందండి. మరీ ఉడకకుండా ఉన్నా కానీ శనగపప్పు బాగుండదు కదా. అందుకే నేనైతే వేడి నీటిలో నానబెట్టుకున్నాను. ఇలా బీరకాయ ముక్కలు కాస్త మగ్గిపోయిన తర్వాత ఈ పచ్చిశనగపప్పునైతే వేసేస్తున్నానండి. వేసుకుని కాసేపు మూత పెట్టేసామంటే ఇది కూడా చక్కగా ఆవిరికి ఉడికిపోతుంది. దీనిలో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటా అండి నేను. ఎందుకంటే మరీ మసాలాలు లేకపోతే అసలు బాగుండదు కదా కూర. అచ్చంగా అలాగే అయితే బాగుండదు కదా. అందుకే కొంచెం ఇక్కడ మగ్గిపోయిన తర్వాత కొంచెం అంటే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇటు పక్క కూడా రైస్ అయితే అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. రైస్ కూడా పెట్టేసాను, అయిపోతుంది. నేను లంచ్ వచ్చేసి 12 తర్వాత 12:30కి అట్లా స్టార్ట్ చేస్తా అండి. వంట స్టార్ట్ చేయటమే 12:30 అలాగ అవుతుంది. మేము తినడం కూడా లేటే అండి. 1:30, 2 మధ్యలో అయితే తింటాము. ఇంకొక రోజు అయితే 2 తర్వాత కూడా తింటాము. అందుకే కాస్త లేట్గానే స్టార్ట్ చేస్తున్నాను. ఇందాక నేను చెప్పింది నా గురించి బ్యాడ్గా అనుకునే వాళ్ళ గురించి మాత్రమే అండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళ గురించి కాదు. మీరు తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. నా గురించి వేరేలాగా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు కదా. ఈమె యూట్యూబ్ స్టార్ట్ చేసింది, ఏం సాధిద్దామని చేస్తుంది, అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారని కొంతమంది అంటుంటారు కదా. వాళ్ళ గురించి అయితే నేను చెప్పాను అంతే, కానీ వేరే వాళ్ళ గురించి అయితే నేను ఎవరి గురించి చెప్పలేదండి. మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కూడా ముందు ఎవ్వరికి చెప్పకుండా స్టార్ట్ చేయండి. ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి ఎవరికి చెప్పకుండా స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత అందరికీ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే సోషల్ మీడియాలోకి ఒక్కసారి వచ్చిన తర్వాత అవి వీడియోస్ స్క్రోల్ అవుతూనే ఉంటాయి కాబట్టి అప్పుడు అందరికీ తెలిసిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ లేని వాళ్ళంటూ ఎవరూ లేరు కదండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అందరి గురించి వస్తూనే ఉంటాయి కాబట్టి తర్వాత తెలిసేది ఎలాగో తెలిసిపోతుంది. కాకపోతే ముందుగా చెప్పకపోవడమే మంచిది ఎవరికైనా. చెప్తే ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్ చేస్తారండి మనల్ని. అందుకే ముందుగా అయితే ఎవరికీ చెప్పొద్దు. ఇక్కడ ఆల్మోస్ట్ బీరకాయ కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే కారం వేసేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ అంత గరం మసాలా కూడా వేసుకున్నామంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇంకా గరం మసాలా వేసేసి కొంచెం సేపు ఉంచామనుకోండి, ఒక 2-3 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసామంటే కూర అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి, నేను నన్ను బ్యాడ్గా అనే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను కానీ నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళ గురించి అయితే నేను అనలేదు. మీరెవరు కూడా తప్పుగా అపార్థం చేసుకోవద్దు. నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. మా చుట్టాలందరూ కూడా నన్నైతే ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ కొంతమందికి నేనంటే పడని వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమోనని చెప్పి చెప్తున్నానంతే, మరోలా అనుకోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.